అటు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డుకు సంబంధించి కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం బ్యాక్లో విజువల్లో చూసుకోవచ్చు. బస్సెస్ అన్నింటినీ కూడా ఆపారు, వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపుతూ ఉన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ కూడా భారీ ఎత్తున రోడ్డు పైన కూడా బైఠాయిస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా దాదాపు 2013 నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు పిఆర్సీ అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించట్లేదు. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసేదానికి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం కావాల్సిందే. న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ కూడా మరి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ఒక బస్సును ఆపేశారు. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినటువంటి బస్సుకు సంబంధించి కూడా. సో ఆ బస్సు ముందే అంతా కూడా మరి నిల్చొని కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా వెంటనే మాకు అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకునేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిరసనలకు దారితీస్తామంటూ కూడా వీరందరూ కూడా ఇక్కడ బస్సును కూడా ఆపేశారు. చూడొచ్చు. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెహికల్స్ ఎక్కడికక్కడ వెళ్లకుండా కూడా అడ్డుకుంటా ఉన్నారు రిటైర్ ఉద్యోగులు సంబంధించి కూడా. సో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉన్నది, ప్రయాణికులకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడంలో కూడా విఫలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి చూడొచ్చు, వారందరూ కూడా వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాల మీద సంబంధించి కూడా. సో ఖచ్చితంగా ఆపి తీర్థం చేసి తీర్థం అన్నదాన్ని కూడా. బస్సులు ఆపడం కరెక్టేనా? ఎందుకు ఆపుతున్నారు బస్సెస్ ఎందుకు ఆపుతున్నారు? బస్సులు ఆపలేం లేదు సార్. మాకు 2013, 2017, 2021 మాకు ఏరియాస్ డబ్బులు ఇవ్వాలి సార్. 2025, 21, 19 నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక పైసా ఇచ్చింది లేదు సార్. అందుకే మేము ఎన్నో దఫాలుగా సీఎం గారికి కానీ ఎండి గారికి కానీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం స్పందన కాదు కదా, చీపురు పుల్లని తీసేసినట్టు తీసేస్తున్నారు సార్. మేము కూడా 35, 39 ఏళ్ళు పనిచేసినాము. ఇంతవరకు ఒక రూపాయి చెల్లించింది లేదు. మేము ఎక్స్ట్రా అడగతలేము సార్. మేము దాచుకున్న డబ్బులనే మేము అడుగుతా ఉన్నాం. మా సొంత డబ్బులు దాచుకున్న పైసలనే మేము అడుగుతా ఉన్నాం. ఒక్కసారి కాదు సార్, ఒక 100 సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందిస్తలేదు. అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. మేము అది కాదు, బస్సులను కానీ వీటిని అడ్డుకోవడం వల్ల మీ మీద కేసెస్ కూడా అవుతాయి కదా. మేము అడ్డుకోవడం లేదు సార్. మేము వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు వెళ్ళిపోతాం. మేము బస్సును అడ్డుకోవాలా అది మేమేం కాదు సార్. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్. మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి సార్. కనీసం మాకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు సార్. మా డబ్బులు మాకు ఇవ్వండి. అయ్యా సీఎం గారు, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం సార్. మేము కాదా సార్, మేము మీ ప్రజలం కాదా సార్? ఎందుకు సార్ మా ఉసిరి తల్లి ఒక ప్రభుత్వం పడిపోయింది సార్. ప్లీజ్ అది వద్దు సార్. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మీకు మీ ఫోటో పెట్టుకొని మేము పూజిస్తాం సార్. అంతేగాని ఏదంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మరి దీనికి సంబంధించి? అసలు స్పందనే లేదు సార్. స్పందించడం లేదు. మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమి స్పందిస్తలేదు. కనీసం సీఎం గారన్నా పట్టించుకుంటే మాకు నమ్మకం ఉన్నది సార్. సీఎం సార్ మీద మాకు నమ్మకం ఉన్నది. ఆ సారే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని నమ్మకం ఉన్నది. అంతే. మేము రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మా లైఫ్ని కాపాడండి. మా రావాల్సిన డబ్బులు సార్. అవి ఏదో వాళ్ళు ఇవ్వాల్సినవి కాదు. మేము దాచుకున్న డబ్బులు మాకే ఇవ్వమంటున్నాం. ఇది న్యాయమైన కోరిక సార్. 300 కిలోమీటర్ల నుంచి వచ్చినా సార్. నిర్మల్ 200 చిల్లర కిలోమీటర్లు ఉంటాయి సార్. కొద్దిమంది ఆదిలాబాద్, భద్రాచలం నుండి వచ్చింది సార్. ఈ డబ్బులు ఇప్పియమని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తున్నాడా? ఆయన అసలు పట్టించుకోరు సార్. ఎండి గారు అసలు పట్టించుకోరు. ఎగ్గొడదామని చూస్తుండ్రు. మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి. మాకు ఇంట్లో ఇంతమంది వచ్చారు, రోగం లేని వాళ్ళు లేరు. మాకు ఒకళ్ళు 15 లక్షలు 20 లక్షలు రావాలి. మాకు ఇంట్లో ఇంకా పిల్లలు పెళ్లి కాకుండా ఉన్నారు. మాకు ఇంట్లో అందరి జబ్బులు ఉన్నాయి. మాకు డబ్బులు ఇవ్వకపోతే సావే శరణ్యం. మా సొమ్ముని మేము అడుగుతున్నాం. మేము ఈ పైసలు ఇవ్వమంటలేము. ఇప్పటికీ మేము ఓపిక పట్టినాం. నశించి మా ఓపిక నశించి మమ్మల్ని రోడ్డు మీద వేసిండ్రు. 60 నుంచి 70 ఏళ్ళు ఉండ్రు. ఇప్పుడు ఇందులో మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం పెడుతున్నాం. మాకు 1000 కోట్లు అయితే మేము అందరం ఈ అంకలే రాము. మా బకాయిలు ఇస్తే మీ అంకలనే రాము. దయచేసి రవాణా మంత్రి కానీ, ఎండి కానీ, ముఖ్యమంత్రి కానీ అందరి మంత్రులకు నమస్కారం చేస్తున్నాం. మేము ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల తరఫున దయచేసి మా డబ్బులు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోరి. ఇప్పటికీ మొత్తం హాస్పిటళ్లలో ఉన్నారు. మొత్తం దయచేసి అప్పటి ఎందుకు రాలేదే?
కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ ఉంటే ఎవరైనా ఉంటుంది, ఎవరైనా మాకు ఇవ్వాలి. కేసీఆర్ ఆయన ఇచ్చేటోడే, రేవంత్ రెడ్డి అయినా ఇవ్వాలి, రవాణా శాఖ మంత్రి అయినా ఇవ్వాలి, ఎండీ అయినా ఇవ్వాలి. దయచేసి మా బకాయిలను మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మా బకాయిలు ఇస్తారని మిమ్మల్ని గెలిపించుకున్నాం, మమ్మల్ని రోడ్డు మీద వేసిండ్రు. దయచేసి మా బకాయిలు మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలి. మాకు పిల్లలు కానీ పెళ్లిళ్ళు ఉన్నారు, పెళ్లికి ఇంకా పిల్లలు ఉన్నారు, మాకు అందరికి జబ్బులు ఉన్నాయి, మేము ఉరలేము, మేము తిరగలేము, మాకు ఏమాత్రం ఓపిక లేదు. దయచేసి మా బకాయిలు మాకు ఇవ్వాలని మేము ఈ అందరి తరఫున వేడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని గడుచుకుంటున్నాం. 4వ సారి మేము రోడ్డు మీదకి వచ్చినాం. 3 సార్లు శాంతియుతంగా లోపలే ఉన్నాము. ఇది 4వ టైం కాబట్టి రోడ్డు మీదకి వచ్చినాము. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలి. నాగిరెడ్డి గారు అస్సలు పట్టించుకోవడం లేదు. నాగిరెడ్డి గారు అస్సలు పట్టించుకోవడం, పొన్నం ప్రభాకర్ గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలి. నాకు బైపాస్ అయింది. బైపాస్ అయితే కూడా ధర్నాకు వచ్చిన ఇది 4వ సారి. ఇక మేము ఎంతకాలం అని తిరుగుతాము. కాబట్టి మా బకాయి మాకు ఇప్పియాలి. వర్దిల్లాలి, మా ఐక్యత వర్దిల్లాలి. ఏం చెప్తారు ఎక్కడి నుంచి 2017, 2021 ఏరియడ్స్ మేము కష్టపడి ఇక్కడ పనిచేసినాం కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు మా డబ్బులు మాకు ఇస్తలేరు. కాబట్టి మేము బోనస్ ఏమి అడుగుతలేం ప్రభుత్వానికి. మేము కష్టపడ్డ పైసలు మాకు ఇవ్వండి సార్ అని రేవంత్ రెడ్డి గారికి, ఎండి గారికి దండం పెట్టి అడుగుతున్నాం. సార్ మేము కష్టపడ్డ పైసలు మీ దగ్గర ఉంచుకున్నారు, 9 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు ఇస్తలేరు? ఇది ఎక్కడ న్యాయము? కాస్త దయచేసి ఎన్నో ఆస్తులు ఉన్నాయి కార్పొరేషన్ల, అమ్మండి, మాకు మా డబ్బులు అయితే మాకు ఇవ్వండి. మేము 60-70 సంవత్సరాలు వృద్ధులం. ఇప్పుడు కూడా మేము ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నామంటే గవర్నమెంట్కు సిగ్గుచేటు. పోలీసులు కూడా చూడొచ్చు ఒకసారి, ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉన్నది. సో వీరందరినీ కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రవాణా వ్యవస్థకి ఎట్లాంటి ఇబ్బంది జరగకూడదు, ట్రాఫిక్లో కూడా ఇబ్బంది జరగకూడదు అనే దానిలో కూడా పోలీసులు కూడా వారిని ఎక్కడికక్కడ చెల్లాచెదరు చేసేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, ఆర్టీసీ ఉద్యోగి కాళ్ళు కూడా మొక్కుతా ఉన్నాడు, కానిస్టేబుల్ సంబంధించి కాళ్ళు కూడా. సో మేము ఎక్కడెక్కడ దూర ప్రదేశాల నుంచి కూడా రావడం జరిగింది. మా బాధలు పట్టించుకోండి, మేము పడుతున్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి, మాకు సహకరించాలని కూడా వారు అంతా కూడా మొత్తం పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా మనకి కనిపిస్తామంది. కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి పెండింగ్ బకాయిల బిల్లులకు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు అమలు చేసి తీరాల్సిందే, అమలు చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా అంతా కూడా బైఠాయిస్తూ ఉన్నారు. బైఠాయించి కూడా సో ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి కూడా లేవంటూ కూడా వారందరూ చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కింద కూర్చొని కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, నాయకులంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా కింద కూర్చొని మరి కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడి నుంచి కదిలేటటువంటి ప్రసక్తి లేదంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచే? నేను మధుర డిపోనండి, నాగరాజు నా పేరు. ఇది గవర్నమెంట్ తలుచుకుంటే చాలా చిన్న సమస్య. భట్టి గారు మా మధుర నియోజకవర్గంలోనే క్యాంప్ ఆఫీసు, మేము ఉండేది కూడా మధురలోనే. కానీ మా భట్టి గారే పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది. సమస్య ఏంటి? చాలా పెద్దదా? కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చేదా? కాదు కదా. 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన డబ్బులు మేము అడుగుతున్నాం తప్పితే మేము అదనంగా మాకేమి అప్పు ఇవ్వండి, మీరు షూరిటీ ఇవ్వండి అంటలే. మా డబ్బులే మీ దగ్గర పెట్టుకున్నాం, మీ దగ్గర మేము దాచుకున్నాం, మీరు వడ్డీ ఎక్కర్లేదు, మాకు ఉండాల్సిన డబ్బులు ఇవ్వండి. ఇప్పటికీ కాలం చాలా సంవత్సరాలు గడిచిపోయింది, మాకు వడ్డీ లాస్ అయిపోయింది, బయట తీసుకున్న వాటికి అప్పులే డబుల్ అయిపోయింది. మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే మేము వడ్డీలకి 5 లక్షల పైన కట్టుకున్నాం అప్పులు తెచ్చుకోలేక. ఎవడన్నా అడిగితే రిటైర్మెంట్ అయినావు, నీ డబ్బులు ఎందుకు ఇవ్వని ఇంటికాడికి వచ్చి కూర్చుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? 34 సంవత్సరాలు సర్వీస్ చేశాం. గవర్నమెంట్ అంటే గౌరవం ఉంటుంది, దిగంగానే అమ్మటే డబ్బులు వస్తాయి, చెక్కులు ఉంటాయి, బ్యాంకులో అమౌంట్ ఉంటుంది, మంచి జీవితం ఉంటుందని మేము అనుకున్నాం. కానీ ఇంత ఇబ్బందికరంగా ఉంటుందని గవర్నమెంట్ మేము ఇట్లా ఊహించలేదు. ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుందని. దయచేసి ఇప్పటికైనా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ ఉన్నాయి, 8 డిఏ ఏరియర్స్ ఉన్నాయి, ఇన్కాష్మెంట్ ఏరియర్స్ ఉన్నాయి, పిఎఫ్ గ్రాట్యుటీ ఏరియర్స్ ఉన్నాయి, 2017 పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి, 2021 పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి. మా కష్టాన్ని మాకు ఏంటి అంటున్నాం.
అదనంగా మాకు కష్టమేం అవసరం లేదు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తారని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాము. బట్టి విక్రమార్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మరియు వేరే ఇతరత్ర రాజకీయాలు అందరూ కూడా కలవ చేసుకుని మా సమస్యని తొందరగా పరిష్కరించి మళ్ళీ ఈ వయసులో మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మా ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దు. గవర్నమెంట్ ఆడితే పోయినసారి, ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ కూడా ఆడకూడదు. కాబట్టి మీ గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉండాలని మేము కోరికనే మేము గెలిపించుకున్నాం. కానీ మీరు 10 సంవత్సరాలు కాదు మమ్మల్ని 10 నెలలు బతికించేటట్టు లేదు. మేమేం అడుగుతున్నాం? మేము డ్యూటీలు కూడా లేవు, మాకు జీతాలు లేవు, బోనస్లు లేవు, మాకు అదనంగా పెన్షన్ కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎలా బతకాలని మీరు ఆలోచించాలా. గవర్నమెంట్లో కలుపుతున్నారు, కలపండి. కలిపితే మాకు ఏదో ఒక బెనిఫిట్స్ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ముందైతే మాకు ఏరియాస్తో పాటు మొత్తం 1 రూపాయి కూడా బాకీ లేదు. అప్ టు ఈ రోజు వరకు మేము 1 రూపాయి ఏ కార్మికుడికి బాకీ లేదని అనిపించుకోండి. గవర్నమెంట్ శబాష్ అంటారు, ప్రజలు కూడా మీకెళ్ళి మద్దతు ఉంటారు, మా వాళ్ళంతా మద్దతు కూడా మీకే ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా పరిష్కరించమని కోరుతున్నాం. బట్టి గారిని, మినిస్టర్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, ఇతరత్ర అందరి రాజకీయ పార్టీ వాళ్ళని. ఏంది ఆవేదన చూపిస్తా ఉన్నా? ఏమైంది మీ బాధ? నేను 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా నాకు మొత్తం డబ్బులు రాలేదు. నాకు గ్రాడ్యుయేట్ డిఫరెంట్ రావాలి, లీవ్లో డిఫరెంట్ రావాలి, 17 పే స్కేల్ రావాలి, 21 పే స్కేల్ రావాలి. రన్నింగ్ ఉన్న కార్మికులకు 17, 21 పే స్కేల్ చేసిండు. రిటైర్మెంట్ ఆ సంవత్సరంలో మేము పనిచేసిన వాళ్ళకి మాకు కూడా ఇవ్వాలి కదా, ఇస్తలేరు. డబ్బులు లేవు మా దగ్గర, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్తాను. సీఎం ఏమంటాడు? మనం ఇతర దేశాలతో పోటీ పడాలంటాడు. పోటీ పడాలంటే ఇదేనా? కార్మికులను బాధ పెట్టి మీరు పోటీ పడతారా? కార్మికులకు రావాల్సిన బకాయిలు 890 కోట్లు ఉన్నాయి, అది రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇంత అవస్థలతో మేము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు? ఇది 5వ సారి మేము రావడం. ఎప్పుడు వచ్చినా కాలయాపన చేస్తున్నారు, ఎప్పుడు వచ్చినా ఎండి ఉండడు. షెట్టిప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జన్ సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ వ్యక్తిని నేను ఎన్ని రోజులు బతుకుతా సార్ చెప్పు? నా బతుకుండగానే నాకు ఇంత పైసలు వస్తే నా పిల్లలకి ఇస్తా కదా సార్. నేను చనిపోతే నా భార్య ఎడ్యుకేటెడ్ కాదనుకో, ఎప్పుడు ఎన్ని రోజులు తిరగాలి కార్పొరేషన్ చుట్టూ? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎంత రావాలి మీకు ఒక్కరికి? ఎంత? నాకు 12 to 15 lakhs రావాలి. నేను 35 years సర్వీస్ చేసిన మిదాని బస్ డిపోలో. 21 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, 17 ఏరియర్స్ రావాలి, గ్రాడ్యుయేట్ డిఫరెంట్ రావాలి, లీవ్లో డిఫరెంట్ రావాలి. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఫీచర్ సిటీ అని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గాంధీ విగ్రహం అని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఎందుకో ఇక్కడ మాట్లాడడానికి కూడా లేదు. అసలు మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తలేరు. మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తలేరు. మెడిసిన్స్కి పోతే రిటైర్ అయిన పర్సన్స్ ఎన్ని రోజులు తిరుగుతారు? మెడిసిన్స్ అవైలబిలిటీ మెడిసిన్స్ కూడా లేవు. 1 month మెడిసిన్సే ఇస్తున్నారు హాస్పిటల్లో. ఆ మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు. ఎన్నిసార్లు తిరుగుతాం? ఎప్పుడు పోయినా లేవు. మళ్ళీ వస్తాయి. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి. మా సెటిల్మెంట్ అమౌంట్ మాకు ఇస్తే మేము అవి చూడకుండానే చాలా మంది చనిపోతున్నారు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి అమౌంట్ రాకముందే జరిగిపోతున్నారు. ఏం లాభం? గవర్నమెంట్ కొద్దిగా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ఎంత ఆక్రోశాన్ని వెలిపిస్తున్నారంటే కారణం ఏందనేది అటు గవర్నమెంట్ కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ గ్రహించాలా. 17 నుంచి 21 పే స్కేల్ కానీ 17 పే స్కేల్ కానీ ఏరియాస్ ఇంతవరకు ఇవ్వలేదంటే కొంతమంది కార్మికులు పిల్లల పెళ్లిళ్ళు చేయలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆక్రోశం అంతా ఎవరికి ఇంత పెద్ద గడబడి జరుగుతుందంటే మాకు రావాల్సిన డబ్బులని మేము అడుగుతున్నాం తప్ప మాకు వాళ్ళ ఇళ్ళకి ఇవ్వడం లేదు. మీ ఇళ్ళకి ఇవ్వడం లేదు. మా పైసలను మాకు ఇవ్వమంటున్నాం. మేము చేసే కష్టాన్ని మాకు ఇవ్వమంటున్నాం. తెలంగాణ వచ్చింది ఒట్టిగానే వచ్చిందా? ఆర్టీసీ కార్మికులు త్యాగం చేసి కొట్టాడితేనే వచ్చింది. అది గ్రహించాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా రోడ్డుపైకి రావడం అంటే వీళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సమస్య కోసం వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా అనేక దఫలాలుగా ఇదే బస్ భవన్కి వచ్చి కూడా చాలా సార్లు అర్జీలు పెట్టుకున్నారు. అర్జీలు పెట్టుకున్నా కూడా మరి స్పందించకపోవడంతో కూడా భారీ ఎత్తున వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా మాకు స్పందన రావట్లేదు, మాకు న్యాయం కావాలంటూ కూడా ఇక్కడే బస్ భవన్ ముందటే ఈ రోడ్డు పైన కూడా బైఠాయించి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా ఆపేసేసారు. ఏ వెహికల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మాకు కావాలంట. ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ ఉద్యోగి బస్ పై కూడా ఎక్కడెట్టి నిరసన తెలిపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 60, 50 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు. కనీసం వాళ్ళ వయసుకు కూడా గౌరవం ఇవ్వట్లేదు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి
అధికారులు కూడా అందరూ కూడా సో వారు అడిగేటటువంటి డిమాండ్ మీద కూడా ఎవరు ఫోకస్ పెట్టలేదు. కనీసం అడిగిపిస్తాం చేపిస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వారందరూ కూడా ఆ బస్ పైకి ఎక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బస్సులను కూడా ఆపేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కదిలి రావాల్సిందే. కదిలి వస్తేనే ఈ సమస్యకి మాకు ఒక పరిష్కారం అనేది దక్కుతుంది అనే దాన్ని కూడా భారీ ఎత్తున రిటైర్ ఉద్యోగులు చేరుకొని ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు కూడా వారందరినీ అదుపులో తీసుకునే దాంట్లో కూడా విఫలమో చెందుతూ ఉన్నారు. సో ఓవరాల్గా దాదాపు వేల సంఖ్యలో ఈ రిటైర్ ఉద్యోగులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో చూడొచ్చు, ఇటు పోలీసులకి అదేవిధంగా రిటైర్ ఉద్యోగుల మధ్యలో కూడా కొంత ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉన్నది. మాకు రావాల్సిన దాని మీద మేము పోరాడుతున్నాం, మాకు సహకరించండి అంటూ కూడా వారందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బస్సును ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా. సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా. ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తి లేదంటున్నారు. కానీ పోలీసులు వీళ్ళందరూ కూడా క్లియర్ చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఏమంటావు? అందరికీ ఉచితాలు పెట్టి డ్యూటీలు చేసే వాళ్ళకేమో రోడ్డు మీద తిరుగుండి కుంటుకుంటా నడుగుండి అని చెప్తున్నారు. అట్లా ఉన్నది పరిస్థితి. మాకేమో ఏరియాస్ మేము బకాయిల పైసలు కావాలి. బకాయిల పైసలు ఇవరకు లేవు. 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇంట్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అందరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా. ఉన్నవాళ్ళు అంటే హాయిగా ఇంట్లో వండుకుంటారు. అయితే లేనోడు ఏం చేయాలి? అప్పుడు పరిస్థితి ఏమది? అవుటికి వస్తాం 4వ సారి ఇక్కడ వచ్చాడు. ఏమున్నది? పోలీసులు మిమ్మల్ని అందరూ కూడా చెల్లాచెదరు చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మరి ఇంత చెల్లాచెదరు చేసిన కూడా అక్కడ తెలవాలే కదా. ఎండి గారికి కూడా తెలవాలే కదా. ఎండి సార్ కూడా తెలవాలే కదా. మరి అదే ఉన్నది ఇప్పుడు కమాలంత. అందుకే వచ్చారు ఇప్పుడు 4వ సారి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి మాత్రం చేయి దాటేటటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆర్టీసీ భవన్ చుట్టూ అంతా కూడా. సో ముఖ్యమంత్రికి అగనెస్ట్గా, రాష్ట్ర ప్రభుత్వానికి అగనెస్ట్గా, అదేవిధంగా ఆర్టీసీ ఎండీకి అగనెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులందరూ కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాదాపు 5,000 వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఇక్కడికి ఈ ధర్నా కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కచ్చి పరిస్థితుల్లో మాకొక స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలబోము, ఇక్కడ ఏ వెహికల్ కూడా ముందుకు వెళ్ళనివ్వము. మా హామీ ఒకటే, మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు రావాలి. దాదాపు ఒక్కొక్కరికి 5 నుంచి 10-15 లక్షల వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాలు ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. చాలామంది ఇక్కడికి వచ్చిన వారిలో కూడా పేషెంట్లుగా కూడా ఉన్నారు. ఇందులో బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, కొన్ని హార్ట్ ప్రాబ్లంలు కావచ్చు, ఇట్లా చాలా వరకు కూడా సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆర్టీసీ మరి ఉద్యోగులు కూడా, రిటైర్ ఉద్యోగులు కూడా ఇక్కడ బాధపడుతూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా స్పందించి త్వరలో పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేది ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. విడుదల సామత ప్రభాకర్ బులెటిన్ మీడియా, బస్ బౌండ్ నుంచి.